మేషరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. మే 16 అమావాస్య తరువాత ఈ వీడియోని చూస్తే మీకు రాబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మేషరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, మే 16 అమావాస్య తర్వాత ఈ వీడియోని చూస్తే మీ అదృష్టాన్ని ఎవరు ఎందుకు ఆపలేరు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఊహించని ఒక రహస్యమైన విషయాన్ని ఇప్పుడు బయటపడబోతుంది. అయితే మీ చుట్టూ తిరుగుతున్న ఒక స్త్రీ బయటకు సాధారణంగా కనిపించినా తన మనస్సులో మాత్రం మీకోసం ప్రత్యేకమైన స్థానాన్ని అయితే పెట్టింది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమె మీతో మాట్లాడే ప్రతి మాటలోనూ మీపై ఉన్న ఆప్యాయత దాగి ఉందని అయితే చెప్పుకోవాలి. అయితే మీరు బాధలో ఉన్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే ఆ కలత సాధారణమైనది కాదు. అది కేవలం ఇష్టం కాదు, విధి మీకోసం పంపిన ఒక సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. మే 16 అమావాస్య తరువాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే మొదలవబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీకు దూరమైన అదృష్టం మరలా మీ వైపు పరుగు తీస్తూ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ జీవితంలో సెటిల్ చేసే ఒక వ్యక్తి మీకు అండగా అయితే నిలుస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ మీ గురించి చాలా రోజులుగా ఆలోచిస్తుంది. మీ విజయాలను చూసి ఆనందపడుతుంది. మీరు బాధపడితే ఆమె మనస్సు కూడా కలత చెందుతుంది. కానీ ఇప్పటి వరకు ఆమె తన బాధలను బయటకు పెట్టలేదు. ఎందుకు అంటే సమయం రాలేదు. కానీ అమావాస్య తర్వాత పరిస్థితులు పూర్తిగా అయితే మారిపోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరిద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మీరు ఊహించని విధంగా ఆమె మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోతుంది. కొంతమందికి ఇది ప్రేమగా కూడా మారవచ్చు, మరికొందరికి ఇది అదృష్టంగా కూడా మారవచ్చు. మేషరాశి వారు ఇప్పటి వరకు మీరు చాలా మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎవరు అర్థం చేసుకోవడం లేదని బాధలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కానీ దేవుడు ఇప్పుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని అయితే సిద్ధం చేశాడని అయితే చెప్పుకోవాలి. ఈ స్త్రీ రూపంలో మీ జీవితంలో శుభాలు అయితే ప్రవేశించబోతున్నాయనే చెప్పాలి. ఆమె పేరులో సా, మా, లా, కా అక్షరాలతో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె మీకు దగ్గర వ్యక్తి కావచ్చు, లేదా మీతో ఇప్పటి వరకు పరిచయం కాని వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఆమె మీకు చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోదు. మే 16 అమావాస్య తరువాత మీ ఇంటిలో శుభవార్త వినిపించే అవకాశం బలంగా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ధన సమస్యలన్నీ తగ్గుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు కూడా వస్తుంది. వ్యాపారాల్లో ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే వస్తారు. ఈ వీడియోని చూస్తున్న మేషరాశి వారిలో చాలామందికి ఒక పెద్ద కోరిక అయితే నెరవేరబోతుందనే చెప్పాలి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా సక్సెస్ అవుతుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. అయితే కానీ మేషరాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఎవరిని నమ్మాలో చాలా జాగ్రత్తగా అయితే నిర్ణయించాలి. మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వాళ్ళని చూస్తున్న వ్యక్తులు కూడా అయితే మీ చుట్టూ తిరుగుతున్నారు. అందుకనే మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. ప్రతి నవ్వు నిజమైన ప్రేమ కాదని అయితే గుర్తుంచుకోండి. మీరు ఈ అమావాస్య రోజున ఉదయాన్నే సూర్యోదయం తర్వాత ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పండి. మీ జీవితంలో ఆగిపోయిన శుభాలు మరలా మొదలవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశివారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈసారి రాబోయే వ్యక్తి మాత్రం మీ జీవితంలోని ఒక గుర్తుండిపోయేలా మిగిలిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీతో ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ప్రతి విషయాన్ని గుర్తిస్తుంది. మీరు నవ్వితే ఆమెకు సంతోషం, మీరు బాధపడితే ఆమె మనస్సు కూడా కలత చెందుతుంది. ఇప్పటి వరకు మీరు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించారు. ఎవరూ అర్థం చేసుకోలేదని భావనలోనే మీలో పెరిగిపోయింది. కానీ దేవుడు మీకోసం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని
దగ్గర చేస్తున్నాడు. ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు, మీ అదృష్టం, మీ పరిస్థితులు ఒక్కొక్కటిగా అయితే మారడం మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మే 16 అమావాస్య తరువాత మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎన్నో రోజులుగా ఆగిపోయిన కాల్స్ రావచ్చు, ఎదురు చూస్తున్న మెసేజెస్ రావచ్చు, లేదా మీ మనస్సులో ఉన్న వ్యక్తి స్వయంగా మీతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ స్త్రీ మీ దగ్గరకు వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. రాత్రి కలలో ఒక వ్యక్తి కనిపించటం, అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం, లేదా ఎక్కడో చూసిన ఒకే నెంబర్ కనిపించటం, ఇవి అన్నీ విశ్వం మీకు ఇస్తున్న సంకేతాలు కూడా కావచ్చు. అయితే మేషరాశి వారిలో కొంతమందికి ఈ సమయంలో సంబంధాలకు గొప్ప మలుపు అయితే తీసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ విలువలను అయితే గుర్తించబోతున్నారనే చెప్పాలి. మీరు చేసే ప్రతి పని విజయవంతంగా అయితే అవుతుంది. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. కానీ ఈ సమయంలో కోపాన్ని అయితే తగ్గించుకోవాలి. ఎందుకు అంటే మీ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. దేవుడిపై నమ్మకం అయితే పెంచుకోండి. అయితే మేషరాశి వారు మీ అదృష్టం మరలా మేల్కొల్పడానికి ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే రేపు మీ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. మీ ఆలోచనలను దాచుకునే పెద్ద స్థాయికి వెళ్ళే యోగం అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి అకస్మాత్తుగా లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత మీరు మనస్ఫూర్తిగా నవ్వే సమయం అయితే దగ్గర పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చూస్తున్న మేషరాశి వారు మాత్రం ఇప్పుడు మీకు ఒక గూస్ బంప్స్ కనుక వస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అయితే అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఈ సంకేతం ప్రతి ఒక్కరికి కాదు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన మేషరాశి వారికి ఈ సంకేతం చేరుతుంది. అయితే ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీ అదృష్టం ఆపాలని చూసిన వారు నిశ్శబ్దంగా మారిపోతారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మేషరాశి వారికి రాబోయే 21 రోజుల్లో ఒక అద్భుతమైన శుభవార్త అయితే వినిపించే అవకాశం చాలా బలంగా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు ఈ మధ్య మీకు ఏ పని చేసినా ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తుందా? ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదని బాధ కలుగుతుందా? అలా అయితే ఈ సందేశం మీకోసమే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో నిరాశ చెందకుండా ప్రయత్నిస్తే మాత్రమే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గ్రహస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మే 16 అమావాస్య తర్వాత మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోతాయి. మీ దారిని అడ్డుకుంటున్న ప్రతి అడ్డంకి ఒక్కొక్కటిగా అయితే తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఒక స్త్రీ చాలా కాలంగా మౌనంగా మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం మీ గురించి ఎన్నో ఆలోచనలను చేస్తుంది. మీ పేరు వినగానే ఆమె ముఖంలో వచ్చే చిరునవ్వు, అయితే మీరు కనిపించగానే ఆమె కళ్ళల్లో వచ్చే వెలుగు, ఇవి సాధారణమైనవి అయితే కాదని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికంగా కాదు, దేవుడు మీ జీవితంలోకి పంపిస్తున్న శుభ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, మే 16 అమావాస్య తర్వాత మీ అదృష్టం ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.